లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, మేము అడగట్లేదు కూడా, మీరు ఇవ్వను కూడా ఇవ్వద్దు మాకు ఇవి. కానీ మీరు రాసే నక్షత్రం కామెంట్ చేయండి, వాటికి తగ్గట్టుగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను నేను. తప్పకుండా కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాసుల వారికి జీవితాలను ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలిసిందే. మీనరాశిలో తిరోగమనం చెందుతున్న శని దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు. శని దేవుడికి కర్మదేవుడుగా, న్యాయదేవుడుగా, క్రమశిక్షణ నేర్పే దేవుడిగా పేరుంది. అటువంటి శనిదేవుడు దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఆ అదృష్ట రాశుల పేరేంటో తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి శని తిరోగమనం సంచారం సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో శని తిరోగమనంలో సంచరిస్తూనే వృత్తి వ్యాపారాలకి పురోగతి వైపు నడిపిస్తాడు. మిథున రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. అప్పటికే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి విస్తరణకి, లాభాలకి ఇది మంచి సమయం. కర్కాటక రాశి. శని తిరోగమన సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశిలో అదృష్ట గ్రహంలో శని సంచరిస్తున్న కారణంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ప్రధాన వ్యాపార ఒప్పందం మీకు లాభాలను తీసుకొస్తుంది. మకర రాశి. శని తిరోగమన సంచారం కారణంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశిలో 3వ స్థానంలో శని తిరోగమనంలో కదులుతాడు కాబట్టి వ్యాపార వర్గాలకు బాగుంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. దీపావళి నుంచే మీకు సోదరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త స్థానాలకి బదిలీ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇంటి నిర్మాణం వాస్తుతో కూడుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వాస్తును అనుసరిస్తూ నిర్మాణం చేయిస్తారు. అయినప్పటికీ ఎక్కడొక్కడ ఏదో చోట తప్పులు జరుగుతూ ఉండడం, వాటి వల్ల ఇబ్బందులు తలెత్తుకోవడం జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది వాస్తును అనుసరించకుండానే కట్టేస్తున్నారు. వాస్తు ప్రకారం బెడ్రూమ్ తలుపులు ఎటువైపు ఉండాలనే విషయం చాలామందికి అవగాహన లేదు. ప్రతి గదికి తలుపులు అవసరమవుతాయి. అవి మనిషి రాకపోకలను ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఉత్తరం, ఈశాన్యం దిక్కులో గది తలుపులు లోపలికి వెళుతుంటే ఎడమవైపు ఉండాలి. దక్షిణం, ఆగ్నేయం గదిలో తలుపులు కుడివైపుకు ఉండాలంటే మనకున్న గది వైశాల్యాన్ని బట్టి ఉంటుంది. ఒకటే తలుపు పెట్టుకోవాలనుకునే వారికి సంబంధించిన విషయం ఇది. గదికి 2 తలుపులు పెడుతున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఎందుకంటే ఎక్కడక్కడే అమరే ఉంటాయి. హాలుకు 2 తలుపులు ఉండాలి. అవి కూడా ఉత్తరం వైపుకి ఖచ్చితంగా ఉండాలి. తూర్పు దిక్కునికి మధ్యలో లేదంటే ఉత్తరం దిక్కునికి మధ్యలో సెప్టిక్ ట్యాంక్ అనేది డ్రైనేజీ రాని చోట పెట్టాలి. ఇంట్లో ఎలా పడితే అలా గోతులు తవ్వద్దు. చాలామందికి ఇంటికి వాయువ్యం, ఆగ్నేయం దిశలో సెప్టిక్ ట్యాంక్ కడుతూ ఉంటారు, కానీ వాటి వల్ల రోగాలు వస్తాయి. ఒకవేళ 2 సెప్టిక్ ట్యాంకులు కావాలనుకున్న వారు ఒకే ప్రదేశంలో వీటిని నిర్మించుకోవాలి. 2 కట్టుకోవచ్చు, కానీ మన అవసరాలకు సరిపడా ప్రదేశం ఉండదు. ఎందుకంటే బోరు, నీటి పంపు ప్రతి ఇంట్లో ఉంటే వాటి వల్ల స్థలం సరిపోదు. తూర్పు వైపు గోడ బయట కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని.